గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా మరి నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లో కూడా 109వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈరోజు 110వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యర్థయోజనం గత్వా అంటే 1.5 యోజనం దూరం వెళ్ళి, యోజనం అంటే చెప్పాను కదా 8 మైళ్ళు ఒక యోజనం అంటే 12 మైళ్ళు వెళ్ళిన తర్వాత, అంటే అక్కడికి 12 మైళ్ళు అనమాట సరయూ నది. అధ్యర్థయోజనం గత్వా నదీం పశ్చాన్ముఖాశ్రితము సరయూం పుణ్యసలిలాం దదర్శ రఘునందన. అక్కడ సరయూ నదిని చూశాడు ఆయన. తాం నదీమాకులావర్తాం సర్వత్రానుసరన్ నృప ఆగతః స ప్రజో రామస్తం దేశం రఘునందన. ఆ నదిని అంతటా పరిశీలిస్తూ తర్వాత తాను ప్రవేశించడానికి తగిన ప్రదేశానికి వచ్చాడు. మహాప్రస్థానం కదా. అథ తస్మిన్ ముహూర్తే తు బ్రహ్మలోక పితామహ సర్వై పరివృతో దేవైర్భూషితైశ్చ మహాత్మభిః ఆయయౌ యత్ర కాకుత్స స్వర్గాయ సముపస్థిత విమాన శతకోటిభిర్దివ్యాభిరభి సంవృత. అప్పుడు బ్రహ్మదేవుడు సకల దేవతలతో కలిసి, అంటే 100,000,000 విమానాలట ఆయన వెంట. 100 అంటే 100 కదా, 100 కోట్ల విమానం, 100 కోట్ల దేవతలు వచ్చారు వెంట రాగా. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఇవన్నీ నిజాలే అయి ఉంటాయి. ఎందుకంటే 80 తాడి చెట్ల ఎత్తు ఉండేవాళ్ళట అప్పుడు మనుషులు త్రేతాయుగంలో. ఇప్పుడున్న తాటి చెట్టుకి 80 చెట్ల ప్రమాణం. అప్పుడున్న తాటి చెట్లకు కాదు, ఇప్పుడున్న తాటి చెట్లకి 80 తాటి చెట్ల ఎత్తుండేవాట మానవుడు. శిఖరాలు మనం వానరులను కూడా చెప్పుకున్నాం కదా, పెద్ద పెద్ద కొండలు అవి, చిన్నవి కూడా కాదు. కాబట్టి ఇది కూడా నిజమే ఉంటుంది కదా. వాళ్ళందరూ కూడా రాముడు ఎక్కడికైతే వచ్చాడో, ఎలా ప్రస్థానం ఆయనది కొనసాగుతుందో చూడటానికి వచ్చాడు. వాడు దివ్య తేజోన్నతం వ్యోమ జ్యోతిర్భూతమనుత్తమం స్వయం ప్రభై స్వతేజోభి స్వర్గిభి పుణ్యకర్మిభి. అప్పుడు ఆకాశం అంతా దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. పుణ్యావాతావపుశ్చేవ గంధవంత సుఖప్రధాపపాత పుష్పభుశ్చ దేవైర్ముక్త మహౌఘవత్. కమ్మటి వాసనతో గాలులు వీచాయట వాయువు. దేవతలు కురిపించిన పుష్పవృష్టి పెద్ద ఒక ఆ పైనుంచి పడుతుంటే, వాళ్ళు దేవతలు పైనే ఉంటారుగా, పైన విమానాల్లో ఉండి పుష్పాల వర్ష కురిపి అదొక పెద్ద వరద పడుతుందా కింద అన్నట్టుగా కనిపిస్తుంది. తస్మిన్ స్తూర్య శతైకీర్ణే గంధర్వాప్సర సంకులే సరయూ సరళిరం రామ పద్భ్యాం సముపచక్రమే. ఇంకా గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా సంకులంగా అక్కడ ఉన్న సమయంలో రాముడు సరయూ నది వైపు మెల్లగా నడిచాడు. రేపు మనం 8వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.